Hello everyone, how are you? Hope you all good. So today we are going to learn the phrases, English phrases which we come across our everyday learning. Okay, while we read some passage in the newspaper or while we read some paragraph anywhere while we do something, no, we'll get to know many phrases which we see. Okay, now we'll understand the phrases without actually knowing the meaning of any of the words in advance. మనకు ముందు తెలియని పదాన్ని కూడా మనం ఆ క్షణం అప్పటికప్పుడు అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. అది ఎలా సాధ్యం అంటే ఇంగ్లీష్లో చాలా వరకు పదాలు యూ కెన్ బ్రేక్ దోస్ వర్డ్స్ ఇంటూ లిటిల్ సెగ్మెంట్స్. దెన్ బై అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ యూ కెన్ అట్లీస్ట్ కమ్ టు ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ఇట్, విచ్ ఎనేబుల్స్ యూ టు అండర్స్టాండ్ ద హోల్ సెంటెన్స్ మీనింగ్. మనకు కావాల్సింది అది. ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ డిక్షనరీ మీనింగ్, డిక్షనరీ డెఫినేషన్ ఎక్కడ అవసరం ఉండదు. వీ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ దట్ పర్టికులర్ కాంటెక్స్ట్. ఒకటే పదం డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ ఇవ్వచ్చు. సో మనం వొకాబులరీ అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. అందుకని ఇచ్చిన వర్డ్ని బట్టి మనం దాని అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ లెర్నింగ్. టుడే I have taken an small op-ed which came in the recent Hindu paper. Okay, now we'll read this op-ed from first to last, and we'll see how the sentences formation is there and how the words are framed and fitted into that particular paragraph. Okay, so the topic here is PM calls for global compact on AI to prevent misuse. That's the heading for this paragraph. Okay. Now we'll highlight the word compact here. Compact. And the other word here is misuse. PM calls for global compact on AI to prevent misuse. Now we'll understand. So if we don't know what is the meaning of compact here, let's try to understand at this moment. Even if we don't have the textbook definition of this word, we can still understand the context here and draw the meaning by ourselves. So here the word is compact. Okay, when we come across the word com in any of the word, it means it is binding something. Okay, ఏదైనా టుగెదర్నెస్, ఒక విడివిడి పదార్థాలను కలిపే సందర్భంలో కామ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు వాడే భాషలో ఇలాంటిది ఎక్కడ ఉంటుందో చూద్దాం. కంపెనీ అంటాం, కంపెనీ. ఇక్కడ కామ్ అని ఉందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, మనం మనుషుల్ని కలుపుతునే పదంలో ఈ కామ్ అనే వర్డ్ వచ్చింది. ఇంకా ఏదైనా కొత్తగా మనం చూసేది కమిషన్ అంటాం, కమిషన్. ఓకే, కమిషన్ వేశారు, గవర్నమెంట్ కమిషన్ వేసింది అంటాం కదా. కామ్, ఇట్ ఈస్ ఆల్సో కంబైనింగ్ డిఫరెంట్ పీపుల్ ఇంటూ ఏ గ్రూప్. సో అలా డిఫరెంట్ వాటిని కలిపే పదాల్లో ఈ కామ్, నువ్వు చాలా పదాల్లో చూసుకోండి, కామ్ అని ఉన్న దగ్గర ఇట్ ఈస్ ట్రయింగ్ టు బైండ్ సమ్ డిఫరెంట్ ఇండివిజువల్ ఎంటిటీస్ ఇంటూ ఏ సింగిల్ వర్డ్, సింగిల్ యూనిట్ ఈజ్ కామ్. ఓకే, సో ఇక్కడ ప్యాక్ట్ అనేది బుకిష్ లాంగ్వేజ్లో అగ్రిమెంట్. కంట్రీస్ మధ్యలో ప్యాక్ట్ అంటుంది. మన మనుషుల మధ్యలో అయితే ఒప్పందాలు ఎలానో, దేశాల మధ్యలో ఒప్పందాలు జరిగినప్పుడు మనం ప్యాక్ట్ అనే వర్డ్ వాడతాం. అది కామన్ యూసేజ్ వర్డ్ ప్యాక్ట్. లైక్ US signed a pact with Saudi for free oil shipment until 2030. అదొక అగ్రిమెంట్, ఆ ప్యాక్ట్ని హానర్ చేస్తారు. సో ఇక్కడ కాంపాక్ట్ అంటే ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ అగ్రిమెంట్స్ అని అర్థమైంది కదా. ఇక్కడ PM ఉద్దేశంలో ఎలా, PM కాల్స్ ఫర్ గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ AI అంటే డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ టు ఫార్మ్ one agreement, combination of countries to have one set of guidelines with certain agreements for what? To prevent AI misuse. AI misuse ఆపడానికి డిఫరెంట్ కంట్రీస్ని మనం కలిసి అగ్రిమెంట్ చేసుకుంటాం కాబట్టి కాంపాక్ట్. ఇక్కడ నిజానికి కాంపాక్ట్ మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కామ్ అనగానే
కాంబినేషన్ అర్థమైంది. ప్యాక్ట్ అనగానే అగ్రిమెంట్స్ అని అర్థమైంది. అంటే కాంపాక్ట్ అంటే గ్రూప్ ఆఫ్ అగ్రిమెంట్స్. ఈ వర్డ్ మనకి ఈజీగా అర్థమైంది. నువ్వు దీనికి డిక్షనరీ చదవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు యూజ్ డిక్షనరీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఫర్ దిస్ వర్డ్ కాంపాక్ట్. దట్స్ హౌ యూ అండర్స్టాండ్ ద ఇంగ్లీష్. అన్ని పదాలు గుర్తుపెట్టుకోవడం ఏ ఇంగ్లీష్ ప్రొఫెసర్ వల్ల కూడా కాదు. దే విల్ ట్రై టు segregate the words. They'll try to break the words into smaller words and understand each and every segregation meaning based on their experience. సో మనం కూడా అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన వొకాబులరీ పెరగాలంటే వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ వర్డ్ టు అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్. ఫైన్. ద ప్యాక్ట్ నెక్స్ట్ ఏముంది? ద ప్యాక్ట్ మస్ట్ బీ బేస్డ్ ఆన్ సర్టెన్ కోర్ ప్రిన్సిపల్స్ లైక్ ఎఫెక్టివ్ హ్యూమన్ ఓవర్సైట్, safety by design, transparency, and restrictions on AI used in deep fakes, crime, terror activities, says Modi at G20. ఇందులో డిఫికల్ట్ వర్డ్స్ ఏమున్నాయి? ఎఫెక్టివ్. ఇంగ్లీష్లో మనకు 2 పదాలు ఉంటాయి ఎఫెక్ట్కి సంబంధించి, AFFECTIVE ఆర్ EFFECTIVE. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడం కూడా మనకు అవసరం. ఓకే, ఎప్పుడు ఎఫెక్ట్లో ఎఫెక్ట్ వాడాలి అండ్ ఎప్పుడు ఎఫెక్ట్లో ఎఫెక్ట్ వాడాలి. ఈ ఎఫెక్టివ్ అనేది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు వచ్చిందంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఇప్పుడు మనకు ఎఫెక్షన్ ఉంటుంది, అందులో కదా, ఆ రిలేషన్లో ఈ ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు దిస్ EFFECTIVE, ఇట్ మీన్స్ హౌ we are స్పీకింగ్ అబౌట్ రిజల్ట్స్. ఒక పని యొక్క రిజల్ట్స్ గురించి మాట్లాడినప్పుడు వచ్చేటప్పుడు EFFICTIVE. రిజల్ట్స్ అంటే వర్బ్, మనం చేసే పనికి తగ్గ రిజల్ట్స్, ఇఫ్ వీఆర్ గెట్టింగ్ డిజైర్డ్ రిజల్ట్స్ ఆర్ నాట్. ఇన్ దట్ కంటెక్స్ట్ వీల్ యూజ్ EFFECTIVE. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎమోషన్స్ ఇట్ ఈస్ AFFECTIVE. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్ విచ్ వి కమ్ అక్రాస్. ఓకే, ఈ కన్ఫ్యూజన్ని మనం తెలుసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్. ఎఫెక్టివ్ హ్యూమన్ ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ. మన అగ్రిమెంట్ ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్స్ మీద హ్యూమన్ ఓవర్సైట్ లేకపోతే జరిగే రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. AI ఈస్ కంప్లీట్లీ థ్రోయింగ్ హ్యూమానిటీ అవుట్ ఆఫ్ నో వే. మీన్స్ మొత్తం మనం ఇన్ని రోజులు ఎలా అయితే ఉన్నామో హ్యూమానిటీ ఒక సెట్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంది కదా, AI వచ్చి దాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో హ్యూమన్ ఓవర్సైట్లో ఉండాలి AI. మనం ఈ మధ్య చాలా ఎగ్జాంపుల్స్ చూసాము వేర్ డ్యూ టు AI థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో దాన్ని కంట్రోల్ చేసి హ్యూమన్ ఓవర్సైట్ ఉండేలా మనం గైడ్లైన్స్ లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ బిజినెస్ కేస్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ బై మనీ అంటే అక్కడ హ్యూమన్ ఓవర్సైట్, హ్యూమన్స్ మనీ మాత్రమే చూస్తే ఇట్ కెన్ క్రియేట్ క్యాటస్ట్రఫీ ఫర్ హ్యుమానిటీ. సో దానికి ఓవర్సైట్ ఉండాలి అంటే పర్యవేక్షణ. ఓవర్సైట్ మీనింగ్ పర్యవేక్షణ. పర్యవేక్షణ. సో ద ప్యాక్ట్ మస్ట్ బి సైన్. మనం మన హ్యూమన్ పర్యవేక్షణ కోసం ఒక అగ్రిమెంట్స్ ఉండాలి కంట్రీస్ మధ్యలో. అలా అయితేనే ప్రైవేట్ కంపెనీస్ యొక్క మనీ మైండ్ సెట్తో వెళ్ళే వాళ్ళ జస్ట్ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఏమైనా చేయవచ్చు. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర అగ్రిమెంట్స్ ఉండాలి, గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉండాలనేది ఇక్కడ PM గారి ఉద్దేశం అన్నట్టు. దానికోసం G20 ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ కూడా నడుస్తుంది ప్రజెంట్ మనకు. అలానే G20 ఏమో మన PM ఏమో అక్కడ వెళ్ళి G20 మీటింగ్ నడుపుతుండు. ఫైన్. ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగే G20 మీటింగ్లో ఇలా PM చెప్తున్నాడు అని ఈ పర్టికులర్ ఆపెడ్ చెప్తుంది, న్యూస్ చెప్తుంది. ఫైన్, మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ సండే కాల్డ్ ఫర్ ఎ గ్లోబల్ కాంపాక్ట్. అగైన్ కాంపాక్ట్ వచ్చింది మనం వాడింది. టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అండ్ మేడ్ ఇట్ స్ట్రాంగ్ పిచ్ అంటే ఏంటి? పిచ్ అనే పదం మనం ఎప్పుడు వాడతాం? మనకు పిచ్ అనగానే ఏం గుర్తొస్తుంది? క్రికెట్ గుర్తొస్తుంది. ఓకే, క్రికెట్లో పిచ్ అని ఎందుకు అంటారు? యాక్చువల్లీ ఒక బౌలర్ తన యొక్క డెలివరీని ఏ విధంగా స్వింగ్ చేయాలా లేదా ఫాస్ట్ చేయాలా, ఎలా చేయాలి అనేది ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని
ఎదుర్కో అని చెప్తుండు. సో అది హీఈస్ గివింగ్ సమ్ లెవెల్ ఆఫ్ బౌలింగ్. ఒక బౌలింగ్ అనే దానికి సర్టెన్ లెవెల్స్లో చేస్తాడు, ఎదుటి వాళ్ళకి ఇస్తాడు, కాబట్టి దాన్ని పిచ్ అంటారు. సో ఇయర్ నువ్వు పిచ్ అనే పదం ఎలాంటి సందర్భాల్లో వాడచ్చు అంటే, ఎదుటి వారికి ఒక లెవెల్ని నిర్దేశించేది, మనం తెలపాలనే దానికి ఒక లెవెల్ని నిర్దేశించే టైంలో పిచ్ అని పడతాడు. ఇక్కడ స్ట్రాంగ్ పిచ్ అంటే అతను చాలా గట్టిగా చెప్తున్నాడు అని. గట్టిగా అంటే వాల్యూమ్లో అని కాదు, ఫర్మ్లీ అతను దాని యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేసి చెప్తున్నాడు అనే సందర్భం కాబట్టి పిచ్ అనే వాడతాం. పిచ్ అంటే ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే సంథింగ్ టు ద అపోజిట్ పర్సన్. బౌలర్ ట్రైస్ టు కన్వే హిస్ బౌలింగ్ ఎఫెక్టివ్స్ టు బ్యాట్స్మెన్. హియర్ ఇక్కడ మన పిఎం గారు చేసేది అతని యొక్క ఆలోచనల్ని ఎదుటి వారికి చెప్తుండు, అందుకని స్ట్రాంగ్ పిచ్. ఫ్రమ్ వన్ పర్సన్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు కన్వే టు ద అదర్ పర్సన్, ఆ సందర్భంలో పిచ్ అనేది వాడతారు. ఓకే, అందుకే క్రికెట్లో పిచ్ వచ్చింది. క్రికెట్ పిచ్ వల్ల ఇక్కడ పిచ్ రాలేదు, ఈ పిచ్ మీనింగ్ వల్ల క్రికెట్ని పిచ్ అనడం మొదలు పెడుతున్నారు. ఫైన్. స్ట్రాంగ్ పిచ్ ఫర్ క్రిటికల్ టెక్నాలజీస్ టు బి హ్యూమన్ సెంట్రిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైనాన్స్ సెంట్రిక్. ఇన్స్టెడ్ అంటే ఫినాన్స్ సెంట్రిక్లో ఉండకుండా కొంచెం హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలనేది ఉద్దేశం. అలా కాకుండా ఇలా ఉండాలి అనే పదంలో ఇన్స్టెడ్ అనేది వాడతారు. అడ్రసింగ్ ద థర్డ్ సెషన్ ఆన్ G20 Summit on the topic, a fair and just future for all critical minerals, decent work, artificial intelligence. Mr. Modi said technology application should be global rather than national. గ్లోబల్ అంటే ఏదైనా టెక్నాలజీని ఇట్ షుడ్ బి యూస్డ్ ఫర్ హ్యూమానిటీ. నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఓన్లీ ఏఐ వాడాలంటే చైనా, యూఎస్ తప్ప ఎవరు వాడలేరు. బికాస్ దే హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెవలప్ ఏఐ. హ్యూమన్ రిసోర్సెస్ కానీ లేదా టెక్నాలజీ కానీ టెక్నాలజికల్ కంపెనీస్ కానీ ఆ రెండు కంట్రీస్ దగ్గరే ఉన్నాయి. సో మనలాంటి వాళ్ళు వెనుకబడిపోవద్దు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మనం ఇంత ప్రోగ్రెస్ చేసి వెనుకబడిపోవద్దు అంటే ఏఐ షుడ్ బి యూస్డ్ గ్లోబల్లీ. ఒక పాలసీతో నడవాలి. ఎవరి పాలసీ వాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ వెనకబడిపోతాం. ఇట్ టుక్ సమ్ డెకేడ్స్ ఫర్ అస్ టు హ్యావ్ సమ్ ఈక్వాలిటీ. డెవలపింగ్ నేషన్స్ కాస్త పైకి రావడానికి. మళ్ళీ ఏఐ వల్ల రిచ్ విల్ బికమ్ సూపర్ రిచ్ అండ్ పూర్ నేషన్స్ విల్ స్టే పూర్. అలా అవుద్ది. కాబట్టి దేర్ షుడ్ బి గ్లోబల్ కామన్ ప్యాక్ట్ అనేది ఇక్కడ పిఎం గారి ఉద్దేశం. అండ్ బేస్డ్ ఆన్ ఓపెన్ సోర్స్ రాదర్ దెన్ ఎక్స్క్లూజివ్ మోడల్స్. ఇది టెక్నాలజికల్ పదం, ఓపెన్ సోర్స్, ఎక్స్క్లూజివ్. సో ఇందులోకి మనం పెద్దగా ఇంగ్లీష్లో వెళ్ళడానికి ఏమీ లేదు. మిస్టర్ మోడీ సెడ్ దిస్ విజన్ హ్యాడ్ బీన్ ఇంటిగ్రేటెడ్. మనం మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్ అని చదువుతాం. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? కంబైన్స్ ఏదైనా ఒకదానికొకటి. ఇప్పుడు డెరివేటివ్కి ఆపోజిట్. డెరివేటివ్ అంటే ఏంటి? విచ్ ఈస్ బ్రేకింగ్ ఆఫ్ సర్టెన్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ పారామీటర్ వీఆర్ డిస్కసింగ్. డెరివేటివ్ అంటే ఇట్స్ బ్రేకింగ్, సెగ్మెంట్ చేయడం. ఇంటిగ్రేషన్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డెరివేటివ్. అంటే ఏదైనా కలుపుతూ పోతే ఇంత టైంలో 7 వరకు వెళ్తుంది అనేది. సో ఇక్కడ ఇంటిగ్రేట్ అని అంటే అతని విజన్ని ఇండియాస్ టెక్నాలజికల్ ఎకోసిస్టమ్స్కి కలిపితే మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయనేది ఆయన ఉద్దేశం. ఇండియాస్ టెక్నాలజికల్ ఎకోసిస్టమ్ అండ్ ఇట్ హ్యాడ్ రిజల్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్. సిగ్నిఫికెంట్ అంటే చాలా ఎక్కువ, అంటే మనకు ఏర్పడే విధంగా వీ కెన్ రికగ్నైజ్ అన్నట్టు. బీన్ ఇట్ స్పేస్ అప్లికేషన్స్, ఏఐ ఆర్ డిజిటల్ పేమెంట్స్. వీ మస్ట్ ఆల్ ఎన్ష్యూర్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఏదైనా పదంలో ఎన్ అనేది వస్తే ఇట్ విల్ ఎనేబుల్ ద ఫాలోయింగ్ వర్డ్. నేను షూర్గా ఉండడాన్ని ఎనేబుల్ చేయడాన్ని ఎన్ష్యూర్. ఇప్పుడు ఎనేబుల్లోనే ఉంది కదా. ఏబుల్ అంటే చేయగలగడం, ఎనేబుల్ అంటే చేసేలా ఇంకొక లెవెల్ ఎక్కువ అన్నట్టు. ఎనేబుల్ అట్లా. ఈఎన్ పదాల్లో ఈఎన్ షూర్, ఈఎన్ ఏబుల్ అలా చూసుకోవాలి. సో షూర్గా అంటే ఖచ్చితంగా చేసేట్టు ఉండేదాన్ని ఎన్ష్యూర్ అంటాం. వీ మస్ట్ ఆల్ ఎన్ష్యూర్ దట్ ఏఐ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్లోబల్ గుడ్ and its misuse is prevented. To do this, we must create a global compact on AI. Malli agreement, global compact, and the countries కలిసి agreement based on certain core principles including effective human oversight and safety by design, transparency and strict restrictions on the use of AI in deep fakes, crime, terror, Mr. Modi said. The Prime Minister said AI systems that impact అంటే ప్రభావం, impact
అంటే ప్రభావితం చేయగలిగేదాన్ని ఇంపాక్ట్ అంటాం. ఓకే, ఇందులో కూడా నువ్వు 2 పదాలుగా విభజించవచ్చు, ఇంపాక్ట్. కానీ మీకు వీటి మీనింగ్స్ ఎలా తెలుస్తుంది అంటే మీరు రెగ్యులర్గా ఎవ్రీడే మీరు దీన్ని వాడకంలో చదువుతూ అర్థం చేస్తుంటే మీ బ్రెయిన్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దీని అర్థం ఏముంటుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ విల్ ఆల్వేస్ అసైన్ సమ్ మీనింగ్ టు ఇట్. ఇంపాక్ట్ హ్యూమన్ లైఫ్, సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ట్రస్ట్, మస్ట్ బి రెస్పాన్సిబుల్ అండ్ ఆడిటబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ షుడ్ ఎన్హాన్స్. మళ్ళీ చూడండి, ఎన్తో ఒక ఎన్హాన్స్ వచ్చింది అంటే హ్యూమన్ కెపాబిలిటీస్ని పెంచేది, ఒక లెవెల్ పైకి పెంచడానికి. ఇక్కడ షూర్కి ఎన్షూర్కి ఖచ్చితంగా చేయడం ఎన్షూర్ ఎలానో, ఎన్హాన్స్ అంటే ఎబిలిటీని పెంచడం, హ్యూమన్ కెపాబిలిటీస్. బట్ ఇక్కడ ఎన్ అంటే సంథింగ్ ఈజ్ ఇంప్రూవింగ్ ద ఫాలోయింగ్ అన్నట్టు. ఎన్ నెక్స్ట్ ఫాలోయింగ్ వచ్చే వర్డ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకొక లెవెల్ పెంచుతుంది capabilities, but its ultimate responsibility to decision making always remains with the humans. He added, he said that in this age of AI, the approach must be rapidly shifting from jobs of today to capabilities of tomorrow. Unlocking talent mobility is essential అంటే నిత్యావసరం అన్నట్టు ఖచ్చితంగా. ఫర్ ర్యాపిడ్ అంటే ఫాస్ట్, విల్ resist ర్యాపిడ్, ఫాస్ట్. ర్యాపిడో అని ఎందుకు పెట్టుకున్నాడు అతని పేరు? ఫాస్ట్గా తీసుకొస్తుంది, క్విక్గా తీసుకొస్తుంది, అందుకని ర్యాపిడో అని పెట్టుకున్నాడు. మనం చూస్తే ప్రతి పదంలో, మనం చూసే పేర్లలో కూడా ఒక మీనింగ్ ఉంటుంది. యూ షుడ్ మేక్ హ్యాబిట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ వర్డ్స్ ఆర్ లింకింగ్ సర్టెన్ వర్డ్ విత్ సమ్ అదర్ వర్డ్ విచ్ వీ హ్యావ్ సీన్ సమ్వేర్ ఎల్స్. అలా చేస్తే ఈజీగా ఉంటుంది. మనం డిక్షనరీ పట్టుకొని మీనింగ్ చదవడం వల్ల మనకు ఎక్కువ ఉపయోగం ఉండదు, చాలా తక్కువ ఉపయోగం ఉంటుంది. మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము. అందుకని ఇట్లా లింక్ చేసుకోవడము అట్లా అలవాటు చేసుకుంటే యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇంగ్లీష్. ఓకే, ర్యాపిడ్ ఇన్నోవేషన్. వీ మేడ్ ప్రోగ్రెస్ ఆన్ దిస్ టాపిక్ అండ్ ఢిల్లీ G20. వీ హోప్ దట్ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ G20 విల్ బి డెవలప్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ అయినా సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్, అంతే, సెట్ ఆఫ్ రూల్స్ టు ఫాలో. Mr. Modi said that under India AI mission, accessible high performance computing capacity was being built with the aim of, మళ్ళీ ఎంతో ఒక వర్డ్ వచ్చింది చూడండి, ensuring. ఇక్కడ ensure అట్లనా, ensuring that AI benefits reach everyone. The Prime Minister said India would be hosting the AI Impact Summit in February 2026 with so and so themes. Sarvajanam Hitaya Sarvajanam Sukhaya. For everyone's good, everyone's happiness. సర్వజనం హితయ సర్వజనం సుఖయ. ఇది మనకు కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. యా, ఈ ఆర్టికులేటెడ్ అంటే తెలపడం. కొందరికి చాలా నాలెడ్జ్ ఉంటుంది బట్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. దాన్ని మన బుక్ లాంగ్వేజ్లో ఆర్టికులేషన్ అంటారు. మనకు తెలిసిన దాన్ని కరెక్ట్గా చెప్పగలగడం. హీ ఈజ్ ఏబుల్ టు ఆర్టికులేట్ హిస్ ఐడియా క్లియర్లీ, అంటే అతను తన ఐడియాని క్లియర్గా చెప్పగలుగుతుండు. ఇప్పుడు నేను ఇది ఉంది, ఈ పేపర్ని క్లియర్గా ఆర్టికులేట్ చేస్తేనే మీకు చెప్పగలను. ఎన్ని మీనింగ్స్ ఉన్నా సరే దెర్ ఈజ్ అన్ ఆర్ట్ ఇన్ ఆర్టికులేషన్. హౌ యూ ఆర్టికులేట్ ఈజ్ అన్ ఆర్ట్. నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. ప్రతి ఒక్కరు దగ్గర ఫైన్ ఆర్టికులేషన్ స్కిల్స్ ఉండవు. సో ఆర్టికులేషన్ అంటే హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియా ఆర్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్, హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ డూయింగ్ అనే దానికి ఆర్టికులేషన్ అని వాడతారు. ఓకే, ఆర్టికులేటెడ్ అంటే తన యొక్క ఒపీనియన్ని అలా ఎక్స్ప్రెస్ చేశాడు అని ఇక్కడ అర్థం. ఆర్టికులేటెడ్ ఇండియాస్ మెసేజ్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. అసర్టింగ్ అంటే చెప్పడం, స్ట్రెస్ చేసి చెప్పడం. దట్ ఇట్ స్టూడ్ ఫర్ డెవలప్మెంట్ దట్ ఈస్ సస్టైనబుల్ ట్రేడ్, దట్ ఈస్ ట్రస్టెడ్ ఫైనాన్స్ అండ్ ఇట్స్ ఫెయిర్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ విచ్ ఎవ్రీ వన్ ప్రాస్పర్స్. ప్రాస్పెరిటీ అంటే మనం ప్లెడ్జ్లో చదువుకున్నాం కదా, అలా చిన్నప్పుడు స్కూల్లో ప్రాస్పెరిటీ అని చదువుకుంటాం కదా, అలా ప్రాస్పర్ అంటే సౌభాగ్యం. మనం ప్రాస్పెరిటీ ఉండాలి అంటే సౌభాగ్యంగా ఉండాలి అంటాం చూడండి, అలా సౌభాగ్యంగా ఉండడానికి ప్రాస్పెరిటీ. అందరి ప్రాస్పెరిటీ కోసం ఇది అవసరమని చెప్తున్నాడు, అంతే. సో ఇక్కడ మనం ఈ లెసన్ వల్ల మనం ఏం నేర్చుకుంటున్నామంటే వీ షుడెంట్ ట్రై టు
by heart the meaning of words. We should try to understand the word by breaking it or by application. మనం డిక్షనరీలో ఇంగ్లీష్ పదాల మీనింగ్స్ చదవడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళలేము. బికాస్ దెర్ ఈజ్ అ లిమిట్ వాట్ వీ కెన్ రిమెంబర్ అట్ దట్ పర్టికులర్ టైం. ఎగ్జామ్లో అవి గుర్తుకు రావు కదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద వర్డ్, ఇట్స్ అప్లికేషన్, కాంటెక్స్ట్. అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఎటువంటి పదాన్ని అయినా సరే మీకై మీరే దాని మీనింగ్ చెప్పగలుగుతారు. ఫైన్. హోప్ వీ హ్యావ్ హ్యాడ్ ఎ గుడ్ లెర్నింగ్ సెషన్. ఓకే, now I'll post this pic in our Telegram group. Okay, what you have to do is spend 15 to 20 minutes reading again and again the same sentence. Try to have your own idea. It may not be correct, అది కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. మీకు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చదవండి. అది తప్పు అని కొంచెం ముందుకెళ్ళాక ముందు స్టేట్మెంట్ తప్పు కదా సిక్ అవ్వలేదంటే మళ్ళీ ముందు స్టేట్మెంట్ చదవండి. అట్లా స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్, రీడ్ రిపీటెడ్లీ, టేక్ ఎనఫ్ టైం. ఇలా మీరు రోజుకు ఒక 15-20 మినిట్స్ ఒక ప్యాసేజ్ మీద పెట్టి మెల్లిగా చదువుతూ మళ్ళీ మళ్ళీ చదువుతూ, ఇఫ్ యూ ట్రై టు హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ యువర్ ఓన్, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఇట్ కుడ్ బి వెరీ వెల్ రాంగ్ ఆల్సో, ఇట్ డజంట్ మ్యాటర్. యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ యువర్ ఓన్. స్లోలీ దిస్ రాంగ్ విల్ టర్న్ ఇన్ టు రైట్. ఓకే, ట్రై టు హ్యావ్ యువర్ ఓన్ ఐడియా, కరెక్ట్ ఇట్, go back again, read it, correct your ideas, then come back. Okay, slowly, if you follow this exercise for at least 10-20 days, I'm pretty sure that you'll see confidence of yourself high rise. Okay, that's it. I'm posting this pic in the Telegram. Hope you'll practice the session there. And if you like this video, just convey your gratitude by liking this video and subscribe, share it to your friends so that we'll share this type of knowledgeable sessions every day. Thank you. Bye bye.